హలో! నమస్తే అండి. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో, ఈరోజు నేను ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి మీతో మాట్లాడతాను. సో, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నార్మల్‌గా బ్రెయిన్‌లో పిట్యూటరీ గ్లాండ్ అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో, అక్కడ రిలీజ్ అయిన ప్రొలాక్టిన్ బ్లడ్ సర్క్యులేషన్‌లోకి వెళ్తుంది. సో, ఈ ప్రొలాక్టిన్‌కి హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అలాగే లాక్టేషన్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఎజెక్షన్‌లో కూడా ప్రొలాక్టిన్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. నార్మల్‌గా ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి మెన్‌లో 20 లోపల ఉండాలి. 20 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ లోపల ఉండాలి. విమెన్‌లో అయితే బిలో 25 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉండాలి. విమెన్‌లో నాన్ ప్రెగ్నెంట్ విమెన్‌లో అయితే 25 లోపల ఉండాలి. ప్రెగ్నెంట్ విమెన్‌లో అయితే 80-400 లోపల ఉండాలి. ఇవి నార్మల్ రేంజెస్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇన్ ద బాడీ. సో, ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్‌లో ఇంక్రీజ్ అయిపోతాయన్నమాట. కొన్ని కామన్ కండిషన్స్ ప్రొలాక్టిన్ ఇంక్రీజ్ అయ్యే కండిషన్స్ ఏంటి అంటే నిద్రపోయేటప్పుడు, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నప్పుడు, సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ విమెన్‌లో. సో, ఇలాంటి కండిషన్స్‌లో నార్మల్‌గా కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోతాయి. కొన్ని అబ్నార్మల్ కండిషన్స్‌లో కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో, వాటిలో కామన్ ఏంటంటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడ్ పేషెంట్స్‌లో ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. పీసీఓఎస్ పేషెంట్స్‌లో అండ్ కొన్ని ట్యూమర్స్ ఉన్నప్పుడు పిట్యూటరీ గ్లాండ్‌లో మైక్రో అడినోమా, మాక్రో అడినోమా అని కొన్ని ట్యూమర్స్ ఉంటాయన్నమాట. ఈ ట్యూమర్స్‌లో కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత కొన్ని మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు పేషెంట్స్ లైక్ యాంటీ సైకాటిక్ మెడికేషన్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ కానీ, ఈ మందులు తీసుకున్నప్పుడు కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ బాడీలో ఎలివేట్ అవుతాయన్నమాట. సో, ఈ ప్రొలాక్టిన్ అనేది హ్యూమన్ బాడీలో హ్యూమన్ రిప్రొడక్షన్‌లో ఏం రోల్ ప్లే చేస్తుంది అంటే, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి మెయిన్‌గా ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందనమాట. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. సో, ఈ హార్మోన్ వెళ్ళి ఓవరీ మీద పాజిటివ్ స్టిమ్యులేషన్ ఇవ్వటం వల్ల ఈ మామూలుగా అయితే ఈ ఫాలికల్స్ అనేవి డెవలప్ అయ్యి రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చి ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంటది. కానీ ఎప్పుడైతే ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయో అప్పుడు ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. అండ్ ఫాలిక్యులర్ డెవలప్‌మెంట్ అబ్నార్మల్ అయ్యి రెగ్యులర్‌గా ఓవ్యులేషన్ అనేది జరగదు. సో, యానోవ్యులేటరీ సైకిల్స్ అనేవి ఉంటాయి ఆ ఆడవారికి. అంతేకాకుండా పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా ప్రొలాక్టిన్ లెవెల్స్ మరీ ఎక్కువైపోయి 100 కంటే ఎక్కువ లెవెల్స్ రీచ్ అయినప్పుడు ఆ విమెన్‌కి పీరియడ్స్ మిస్ అవ్వచ్చు. తర్వాత అమెనోరియా రావచ్చు. ఇన్‌ఫర్టిలిటీ లాంటి కండిషన్స్ కూడా రావచ్చు. సో, అంతేకాకుండా ప్రొలాక్టిన్ ఈవెన్ ఓవరీ లోపల కొన్ని మైక్రోస్కోపిక్ స్టెప్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఓవరీలో ఎగ్ అనేది ఉంటుంది కదా! oocyte. ఈ oocyte యొక్క మెచ్యురేషన్‌కి అండ్ స్పెర్మ్ 2 కలిసిన తర్వాత ఫెర్టిలైజేషన్ స్టెప్‌కి కూడా ప్రొలాక్టిన్ అనేది రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కార్పస్ లుటియం ఫార్మ్ అవుతుంది. సో, ఈ కార్పస్ లుటియం ఎర్లీగా ఫార్మ్ అయ్యి స్ట్రాంగ్‌గా డెవలప్ అవ్వడానికి కూడా ప్రొలాక్టిన్ హార్మోన్‌కి దీంట్లో కూడా ఈ స్టెప్‌లో కూడా రోల్ ఉంది. అంతేకాకుండా ఎంబ్రియో ఏర్పడిన తర్వాత ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియం రెండిటి మధ్య సింక్రనీ ఏర్పాటయ్యే స్టెప్‌లో కూడా ప్రొలాక్టిన్‌కి రోల్ ఉంది. తర్వాత ఎంబ్రియో అనేది యూట్రస్ లోపల ఇంప్లాంట్ అతుక్కునే శక్తి ఉంటుంది కదా! సో, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో, ఈ ఇంప్లాంటేషన్ స్టెప్‌లో కూడా ప్రొలాక్టిన్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అండ్ యూట్రస్ లోపల లైనింగ్ మనకి ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేయటానికి డెసిడ్యూ అనేది ఫార్మ్ అవ్వాలి యూట్రస్ లోపల. సో, ఈ డెసిడ్యులైజేషన్ స్టెప్‌లో కూడా ప్రొలాక్టిన్‌కి రోల్ ఉంది. సో, ఇలా మల్టిపుల్ ప్లేసెస్‌లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ప్రొలాక్టిన్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. అండ్ వెన్ కమింగ్ టు మేల్ ఫెర్టిలిటీ, మెన్‌లో కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ బాగా ఎక్కువైనప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అండ్ దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. తర్వాత సెక్షువల్ యాక్టివిటీ, లిబిడో అంటారు. సో, సెక్షువల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఇటువంటి సమస్యలు హైపర్ ప్రొలాక్టినిమియా ఉన్న పేషెంట్స్‌లో మెన్‌లో మనం చూస్తుంటాము. సో, నార్మల్‌గా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్‌ని మనం ఎలా టెస్ట్ చేస్తాము అంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. ప్రొలాక్టిన్ అనేది బాడీలో పల్సటైల్ సెక్రెషన్ ఉంటుంది. అంటే రోజులో ఎప్పుడూ ఒకే రకంగా ప్రొలాక్టిన్ ఉత్పత్తి అవ్వదనమాట. నైట్ టైమ్ స్లీప్‌లో ఎక్కువ ఉంటుంది ప్రొలాక్టిన్ లెవెల్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేసిన తర్వాత కూడా
ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి పీక్లో ఉంటాయి. సో ఈ టెస్ట్ చేయడానికి సరైన సమయం ఏది అంటే నిద్ర లేసిన తర్వాత, అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో 2 to 3 అవర్స్ తర్వాత ఫాస్టింగ్లో కానీ శాంపిల్ డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్ వాల్యూ ఆఫ్ ప్రొలాక్టిన్ అనేది తెలుస్తుంది. అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, అంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ టైమ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ మనం చేయొచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్కి ప్రొలాక్టిన్ లెవెల్ ఎస్టిమేషన్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో నార్మల్ లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ మెయింటైన్ అవుతున్నప్పుడు విమెన్కి రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి అండ్ ఫర్టిలిటీ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇన్ హ్యూమన్ రిప్రొడక్షన్. థ్యాంక్ యూ.